రాత్రి వేళ జరిగిన ఓ హత్య, పోలీసులకు చిక్కిన కొన్ని ఆధారాలు, వాటి ఆధారంగా మొదలైన వేట ఒక్కో అడుగు ముందుకు పడుతున్నటువంటి కొద్దీ దర్యాప్తు మరో మలుపు తిరిగింది. సాధారణ హత్య కేసుగా కనిపించిన ఈ ఘటన వెనుక ఊహించని నేర చరిత్ర బయటపడింది. సీసీ కెమెరాల్లో చిక్కిన కొన్ని దృశ్యాలు, టెక్నికల్ ఆధారాలతో కలిపి చూసినటువంటి పోలీసులు అసలు నిందితుల వరకు చేరుకున్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన ఈ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా సాగింది? తెర వెనుక దాగిన అసలు కథ ఏంటి? ఇంతకీ ఈ హత్య వెనుకున్నటువంటి నిందితులు ఎవరు? పోలీసుల దర్యాప్తులో బయటపడిన సంచలన విషయాలేంటి? లెట్ us వాచ్. తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆగస్టు 2న రాత్రి శ్రీకాళహస్తి పిఆర్ గేట్ ప్రాంతంలో జరిగిన హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నికల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ను కీలకంగా చేసుకుని నిందితుల కదలికలను ట్రేస్ చేశారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కేసులో నిందితుల నేర చరిత్ర, గ్యాంగ్ సంబంధాలు బయటపడటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఆగస్టు 2న రాత్రి 7:30 సమయంలో పిఆర్ గేట్ ప్రాంతంలో హత్య ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కేవలం సీసీటీవీ దృశ్యాలకే పరిమితం కాకుండా టెక్నికల్ ఆధారాలను కూడా పోలీసులు విశ్లేషించారు. ఈ ఆధారాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగించడంతో నిందితులపై పోలీసులకు స్పష్టత వచ్చింది. చివరకు ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నలుగురిలో ముగ్గురు తమిళనాడుకు చెందినవారు కాగా మరొకరు పుత్తూరుకు చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు. వీరికి గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో నిందితులపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంటే శ్రీకాళహస్తి హత్య కేసులో పట్టుబడిన వారు సాధారణ నేరస్తులు కాదని, గతంలోనూ నేరాలకు పాల్పడిన వ్యక్తులని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక్కడే కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. నిందితులకు చెన్నైకి చెందిన తొప్పై గణేశన్ గ్యాంగ్తో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో శ్రీకాళహస్తి హత్య కేసు వెనుక ఉన్న నిందితుల నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఒకచోట చేరటం, గ్యాంగ్ సంబంధాలు ఉండటం ఈ కేసును మరింత సీరియస్గా మార్చింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, నిందితులు ఉపయోగించిన వాహనం కూడా పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి. నిందితులుంచి యమహా R15 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 కత్తులు, 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులు కేసు దర్యాప్తులో కీలక సాక్ష్యాలుగా మారనున్నాయి. అయితే ఈ కేసులో మరో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు కొనసాగుతోంది. నిందితుల నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న పోలీసులు వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలోనూ క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. 2వ తారీఖున శ్రీకాళహస్తిలో జరిగిన ఒక హీనస్ క్రైమ్ మర్డర్ చేయడం జరిగింది. శివకుమార్ అలియాస్ శివ అనే వ్యక్తిని తమిళనాడు నుండి 5 మంది వ్యక్తులు, తొప్పరి గణేష్ వారి సంబంధించిన ఫాలోయర్స్ వచ్చి కత్తులతో నరికి చంపడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకున్నా కానీ ఇమ్మీడియట్గా శ్రీకాళహస్తి అనేది ఒక పిల్గ్రిమ్ సెంటరు. అటువంటి సెంటర్లో ఇలాంటి అఫెన్సెస్ అనేటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఉన్న ఆధారాలని పూర్తిగా సేకరించి అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీకాళహస్తి మరియు లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి గత 10 రోజులుగా పూర్తిగా ఈ క్రైమ్లో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత క్రైమ్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన 5 మెంబర్స్లో 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. క్రైమ్కి వాడిన వెపన్స్ కూడా అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మోటార్ సైకిల్, తర్వాత సెల్ ఫోన్స్. ముఖ్యంగా ఈ అఫెన్స్ని చేయడానికి ముఖ్య కారణం శివకుమార్కి ఇంతకుముందు గణేష్ అనే వ్యక్తికి పరిచయం ఉంది. Ganesh having almost 20-25 cases in Tamil Nadu,
ఇతను గణేష్కి ఆశ్రయం ఇవ్వడం వలన ఇటీవల కాలంలో మార్చిలో ఇవ్వడం వలన తమిళనాడు పోలీసు వారు వచ్చి గణేష్ని తీసుకెళ్ళడం, అక్కడ గణేష్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తద్వారా గణేష్ని చంపడానికి కారణమయ్యాడనే ఒక కక్షతో గణేష్ యొక్క ఫాలోయర్సు అనుమానంతో గణేష్ ఫాలోయర్స్ తమిళనాడు వచ్చి ఇతన్ని చంపడం జరిగింది. మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయిన నలుగురిని అరెస్ట్ చేసి తగిన ఆధారాలతో కోర్టు ముందడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా పాల్గొన్న 5 మంది కూడా చాలా కేసెస్లో తమిళనాడులో ఇన్వాల్వ్ అయ్యారు. వీరందరిపై కేసెస్ పూర్తిగా వివరాలు సేకరించి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసును పూర్తిగా ఆధారాలతో సేకరించి అరెస్ట్ చేయడానికి పాత్ర వహించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, శ్రీకాళహస్తి డిఎస్పీ మరియు వారి ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు, పోలీసుల పక్కా దర్యాప్తుతో చివరకు శ్రీకాళహస్తి హత్య కేసులో 4 నిందితులు కటకటాల వెనక్కి వెళ్లారు. తమిళనాడుకు చెందిన 3, పుత్తూరుకు చెందిన మరో నిందితుడి అరెస్టుతో కేసులో కీలక పురోగతి కనిపించింది. నిందితులకు ఉన్నటువంటి పాత నేర చరిత్ర, చెన్నై గాంగ్తో సంబంధాలు కూడా బయటపడ్డాయి. హత్యకు ఉపయోగించిన కత్తులు, బైక్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. నేరం ఎంత పక్కాగా చేసినా ఆధారాలు వదిలిపెడితే చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనే విషయాన్ని ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.